अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुलिया। सेवेनिश न्यूज़ में आपका इस्तकबाल है। डुंडीगल पुलिस स्टेशन हुदूद में 5 अफराद मंकी कैप पहनकर एक ज्वेलरी शॉप में सरखा करके भाग रहे थे, जिस पर पेट बशीराबाद डिवीजन के नाइट ड्यूटी ऑफिसर एसआई शेखर रेड्डी और उनकी टीम ने उनका पीछा करते हुए उन्हें पकड़ लिया है, जिसमें एक अफराद को गिरफ्तार कर लिया गया है और 4 अफराद फरार हो गए। पुलिस ने केस रजिस्टर करते हुए तहकीकात का आगाज कर दिया है। आइए देखते हैं ये रिपोर्ट। ఇగో అన్నీ మన బండి చూసి మనం లైట్లు చూసి వాళ్ళు స్టార్ట్ అయ్యారు లేదా అదే దొంగతనం ఖచ్చితంగా నెక్స్ట్ అదే వచ్చేసి నెక్స్ట్ వాళ్ళు చూడకుండా ఇదే బండి వాళ్ళు కూడా బండి ఆపేసి పైన వెళ్ళిపోయారు. ఇగో మేడం ఇగో బా బా ఇదే అంతే మేడం. అదంతా రన్నింగ్లో అయింది మేడం. రన్నింగ్ 30 మీరు జరిగిపోతే మీ పైన ఎక్కేసేవాడు. అట్లా ఉన్నప్పుడు సార్ మీరు జాగ్రత్త. చెప్పండి సార్. నిన్న 22వ తారీఖు రోజు నైట్ నాది పేట్ బషీరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ నైట్ డివిజన్ ఇన్ఛార్జ్ నేను డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్ చేసుకుంటూ నేను నాతో పాటు డ్రైవర్ బ్రహ్మం, హెడ్ కానిస్టేబుల్ ఐజల్, హోంగార్డ్ రమేష్ వీళ్ళ ముగ్గురితో పాటు నేను డ్యూటీలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చెక్ చేసిన తర్వాత అల్వాల్ పోలీస్ స్టేషన్ చెక్ చేసుకొని మన డొండిగల్ పోలీస్ స్టేషన్ ఏరియాలోకి వస్తున్నాం. ఆ టైంలో దూలపల్లి ఏరియాలోకి రాగానే రోడ్డు పక్కన ఒక 4 వీలర్ ఆపి ఉన్నది. దాంట్లో కొంతమంది మంకీ క్యాప్స్ పెట్టుకొని కనపడగానే మా డ్రైవర్ అబ్జర్వ్ చేసి ఏమంటే ఆపేసి నాకు చెప్పాలని ఏమంటే అలర్ట్ అయిపోయి నేను దిగి వాళ్ళని పట్టుకోవడానికి వెహికల్ వైపు 4 స్టెప్స్ వేసేసరికి వాళ్ళు ఆ బండి స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా చాలా స్పీడ్గా నా పైకి తీసుకొని వచ్చారు. నేను వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసేసి తప్పించుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు అతివేగంగా ఈ దూలపల్లి ఫారెస్ట్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే నేను మా డ్రైవర్ని అలర్ట్ చేసి మేము కూడా వాళ్ళని చేజ్ చేసుకుంటూ వెళ్ళాము. చేజ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో వాళ్ళు 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత దూలపల్లి ఫారెస్ట్ ఏరియాలో ఒక రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు పక్కన థిక్ ఫారెస్ట్ ఏరియాలో ఒక చెట్టుకి వాళ్ళ వెహికల్ ఢీకొట్టి అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అది వెహికల్ని అబ్జర్వ్ చేస్తే వెహికల్ మహీంద్రా మారుతి సుజుకి ఈకో వెహికల్. దాంట్లో షట్టర్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేసే రాడ్డు, తర్వాత కట్టర్, ఒక 20 వరకు స్టోన్స్ ఉన్నాయి. తర్వాత వెహికల్ స్టార్ట్ చేసే కీ ప్లేస్లో ఒకటి ఆఫ్ సీజర్ కీ లెక్క యూజ్ చేసి తీసుకొచ్చి కాబట్టి అది దొంగతనం చేసిన వెహికల్ అని చెప్పి అర్థమైంది. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి మాకు ఎక్కడ కనబడ్డారో జ్యువెలరీ షాప్ ఏదైతుందో అక్కడికి వచ్చి చూస్తే గణేష్ జ్యువెలర్స్ అని చెప్పి ఉన్నది. ఈ విషయాన్ని వెంటనే మా సీనియర్ ఆఫీసర్స్ నైట్ ఎవరైతే ఎన్జెడ్ఓ ఎన్ఎస్ఓ ఉన్నారో వాళ్ళకి చెప్పి అలర్ట్ చేసి వెహికల్ చెకింగ్ ఇవన్నీ చేసినాం. కానీ అప్పటికే వాళ్ళు సంథింగ్ వేరే వెహికల్లో కానీ లేదంటే ఫారెస్ట్ ఏరియాలో బై వాక్ కానీ పారిపోయినారు. మా వాళ్ళకి కూడా ఎవరికి ఏం కాలేదు, అంతా సేఫ్ ఉన్నారు. నాకు కూడా ఏం కాలేదు. ఇది హత్యా ప్రయత్నం చేశారు కాబట్టి హత్యా ప్రయత్నం అటెంప్ట్ మర్డర్ కింద నేను మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 307 IPC కింద కేసు కూడా ఈరోజు రిజిస్టర్ చేశారు. సార్, అనుమానితుల్ని పట్టుకున్నట్టు తెలిసింది అది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తారు కాబట్టి అది నాకు ఐడియా లేదు. ఒకరు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది సార్. అది పేట్ బషీరాబాద్ లిమిట్స్లో ఉందండి. అది మా పిఎస్కి సంబంధం లేదు. జస్ట్ నేను అక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నేను కంప్లైంట్ మాత్రమే. ఇన్వెస్టిగేషన్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చేస్తారు ఆ కేసు సంబంధించి. ఆ వెహికల్ కూడా వాళ్ళకి నైట్ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళ దొంగల దగ్గర రిసీవ్ చేసుకున్న వెహికల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. जर्मन 10 हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैनुल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी,
फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनाकोलॉजिस्ट की खिदमात हासिल। वाजिबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।